వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. సంవత్సరం తర్వాత బహిరంగ సభకు హాజరు కాబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. నిజంగా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కరెక్ట్ గా సంవత్సరం కిందట బయటకు వచ్చాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత బహిరంగ సభకు హాజరు కాబోతున్నాడు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి గారు బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలవబోతున్న సందర్భంగా జైతాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకు కేసీఆర్ గారు హాజరు కాబోతున్నాడు. ఆ బహిరంగ సభ వేదిక మీద ప్రజలకు ఏం చెప్పబోతున్నాడు, అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు కరెక్ట్ గా బయటకు వచ్చి సంవత్సరం అవుతుంది. చాలా మంది నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, కర్షకులు కావచ్చు, చాలా మంది ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు బహిరంగ సభలో మాట్లాడే విషయాలు ఏమిటా అని ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. అట్లాగే ఇంట్రెస్ట్ గా వినే వాళ్ళు కూడా ఉంటారు. ఎలాంటి విషయాలు, ఎలాంటి అంశాలు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అసలు రాబోయే ఎన్నికలకు ఇక్కడ నుంచి ప్రచారం కొనసాగుతుందా అంటే అవుననే చెప్పాలి. నిన్న కేటీఆర్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆ కార్యక్రమాల గురించి చెప్పే కార్యక్రమం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అడుగున అడ్డుపడుతుంది, కొన్ని రహదారులని మూసివేస్తుంది, కొందరు ఇబ్బంది పెడుతుంది, కొందరు నాయకులని అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కేసీఆర్ గారు బహిరంగ సభకు హాజరవుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు పులి బయటకు వస్తుందంటే మీకు ఎందుకు గుండెలు అదురుకుంటున్నాయని కేటీఆర్ గారు నిన్న ఒక సమావేశంలో చెప్పారు. నిజంగా కేసీఆర్ గారు బహిరంగ సభలో ఎలాంటి అంశాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో రేపు చాలా మంది చేరబోతున్నారు. కానీ కాంగ్రెస్ అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చాలా మంది నాయకులు వస్తున్నారు. ఎందుకు అంటే రాబోయే కాలంలో మేమే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్నాం అని ఇక్కడ నుంచే సంకేతాలు మొదలవుతున్నాయి. జగిత్యాల బహిరంగ సభలో రేపు కేసీఆర్ గారు మాట్లాడే అంశాలు ఏంటివి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఇలాంటి విషయాలు, ఎలాంటి అంశాలు, ఎలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ప్రాజెక్టులు, ఎలాంటి మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల మీద మాట్లాడే ఆలోచన ఉంటుంది. ఒక రకంగా కేటీఆర్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచే మాది ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది, ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతుందని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. దాదాపుగా 1,00,000 మంది కార్యకర్తలతోనే బీఆర్ఎస్ బహిరంగ సభ పెట్టబోతున్నాము. అయినా కూడా అక్కడ పోలీసు వారు, కొందరు నాయకులు, ప్రభుత్వము కొన్ని రహదారులు ఇప్పటికే మూసివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది బీఆర్ఎస్ బహిరంగ సభను అడ్డుకోవడానికి, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకు, బీఆర్ఎస్ నాయకులని ఇబ్బందికరంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇలాంటి చిల్లర పనులు చేయకనని కేటీఆర్ గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి రేపు బహిరంగ సభలో కేసీఆర్ సంవత్సరం తర్వాత బయటకు వస్తున్న సందర్భం, రేపు ఎలాంటి అంశాల మీద మాట్లాడతారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి ఇదంతా చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.